మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో జరిగే జాతరలు, వాటి విశిష్టత గురించి రచయిత పత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం విందాం. జాతర తరాల నడవడిక కొనసాగింపులో కనిపించేటి సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం. చిన్న జాతరలైతే ఆ పరిసర గ్రామాల వారు ఒక్క జాగల కలిసి మంచి చెడ్డ మాట్లాడుకుని కొంచెం సేదదీరేటి ఒక వేదిక. ఇక పురాతన ప్రఖ్యాత పెద్ద జాతరలైతే జిల్లాలు రాష్ట్రాల జనం భిన్నత్వముల ఏకత్వం తీరు కనిపించేటి ఒక దృశ్య పుస్తకం. అడవులు పచ్చదనాలు జలపాతాల జిల్లా ఎడ్లాపురం ఇప్పుడు జాతర శోభతోటి మస్తు కలకలలాడిపోతున్నది. జైనతుల లక్ష్మీనారాయణ స్వామివారి జాతర, ఎడ్లాపురం గోపాలకృష్ణ మఠ జాతరలు మొన్ననే ముగిసినాయి. ఈ జాతరలకు ఎడ్లాపురం జిల్లా ఇంకా మహారాష్ట్ర నుంచి జనం పెద్ద సంఖ్యలో అచ్చిపోయిండ్రు. జాతరకు అక్కడ కొలువై ఉన్న ఇష్టదైవం గ్రామ దేవతలు మూలంగా నిలుస్తారు. క్రమంగా ఆ క్షేత్రం పేరు పొందుతున్న కొద్దీ జాతర విస్తరిస్తూ ఉంటుంది. ఏ జాతరలనైనా గమనిస్తే స్థానిక ఆధ్యాత్మికత, భజన పద్ధతులు, పాటించేటి ఆచారాలు, స్థల పురాణాలు తెలిసి వస్తాయి. చిన్న జాతర బోర్లకుంట జాతర ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి, నిపాని, గొల్లగాడ్, తాంసికే సరిహద్దు పెన్గంగ దగ్గరి గ్రామాల్ని కలిపేటి రోడ్డు కూడలిలా బోర్లకుంట ఉంటది. ఈడ ఎప్పుడూ ఎండని నీళ్లకుంట, పక్కకు ధవల్ మాలిక్ బాబా దర్గా. ఏండ్ల సంధి ఈ ప్రాంతాలవి పులులు తిరిగేటి జాగా. గ్రామాలల్లా వ్యసన విముక్తి, మంచి నడవడిక కోసం బాబా బోధన చేసిండ్రని స్థానిక పెద్దలు చెప్తారు. ఇట్లా ప్రతి చిన్న పెద్ద జాతరకు ఒక స్థల పురాణం ఉంటుంది. గంగతీర్థం అంటేనే ఎప్పుడు పోదామా అన్నట్లుంటుండే చిన్నప్పుడు. అప్పటికీ ఇప్పటికీ గంగతీర్థం అంతే వైభవంగా ఉంటున్నది. జైనత్ మండల సరిహద్దుకు దగ్గర ఉన్న మహారాష్ట్ర డొలార పిప్పర్కుంట గా తీర్థం. జాతరల రంగుల రాట్నంలో తిరిగి ఇంత పలారం చేసి ఇష్టమున్న బొమ్మలు, చిన్న సినిమా డబ్బలు, పిల్లని గొయ్యలు, ఒక బాలు కొనుక్కుంటే మస్తు సంతోషం అప్పటి మాట. ఫోటోలు, ప్రసాదాలు, గాజులాసుంటి మహిళలు తీసుకుంటారు. జాతరల ఎన్ని జీవనోపాధులు, ఎక్కడెక్కడి నుంచో అన్నిటికీ ఓర్సి అస్తలు, చిన్న దుకాణాలోళ్ళు. కూకుమ దాసిన కాసిం, కారాబజ్జీల హోటల్ శంకరు, చిన్న టాకీసు నారాయణ, చెరుకులమ్మేటి గోపన్న, బొమ్మల దుకాణం రామదాసు. ఇట్లా జాతరలు తిరిగేటోళ్ళు వీళ్లను గుర్తుపట్టచ్చు. చలికాలం జాతరల స్వెటర్లు, షాళ్ళు అన్నీ దొరుకుతాయి. గంగతీర్థం సురవుతుందిగా. అట్లనే జైనత్ మండలంలోనే పూసాయి ఎల్లవ్వ తల్లి జాతర ఉంటుంది. పుష్యంల నార్నూర్ మండలం కామ్దేవ్, కేస్లాపూర్ నాగోబా, షాంపూర్ బుడుందేవ్ జాతరలు ప్రతిసారి చూడాలనిపించేటి క్షేత్రాలు. ఇక మళ్ళా శివరాత్రి యాళ్ళ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి, ఈస్గాం శివమల్లన్న, సిరిచలిమ, సదల్పూర్, వడూర్ బైరాగిగుట్ట, గొల్లగడ్, గిరిజాయి జాతరలుంటాయి. తాంసి మండల వడ్డాడి స్వయంభూ లక్ష్మీ నరసింహుడి క్షేత్రంలా శివరాత్రికి జాతర కనువిందు చేస్తుంది. ఎడ్లాపురం జిల్లా జాతరలల్లా సరిహద్దు దగ్గర ఉన్న మహారాష్ట్ర యవత్మాల్, చంద్రపూర్ జిల్లాల యాత్రికులు ఎక్కువగా నస్తారు. అక్కడి జాతరలల్లా ఈ జిల్లా జనం ఉంటుంది. జాతరకు సంబంధించి ఆలయాలల్లా తెలుగు, మరాఠీ భజన కీర్తనలు వినిపిస్తాయి. జాతరలల్లా స్థానిక గ్రామాల పెద్దలు, యువకులు ఐక్యతగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీల లాంటివి పెట్టి ప్రోత్సాహం అందిస్తారు యువతకు. అంటే జాతర అనేది ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, ఐక్యత, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, సంస్కృతి వన్నెలకు
మూలం అవుతున్నదన్నమాట. జాతర అప్పటి నుంచి ఇప్పటికీ అట్లా ప్రవహిస్తూనే ఉన్నది. అయితే తరాలు మారుతున్న కొద్దీ అందులో కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తాయంతే. అప్పుడు చెకిడలు, బురక కష్టాలు, పెద్ద కష్టాలు దినము రాత్రి ప్రయాణం చేసి జాతరకు వస్తే ఇప్పుడు మోటార్ సైకిళ్ళు, కార్లు, జీబులు అయినాయి. సెల్ ఫోన్లు లేనప్పుడు జాతర, అంగడి, పండుగ ఇట్లా అన్నిటిని సోవా ఆస్వాదించేటోళ్ళం. ఇప్పుడు జాతరకు వచ్చినా ఫోన్లో మాట్లాడుడు, చూసుడుల కొంచెం పరాక అనిపిస్తుంది. తలమడుగు మండలం భరంపూర్ పురాతన వెంకటేశ్వర స్వామివారి గుట్ట మీద బ్రహ్మోత్సవాలు. జాతరకు జిల్లా నుంచి జనం తరలి వచ్చిండ్రు. సాయిలింగిల సుఖ ఆలయ వార్షికోత్సవం జాతర అయినాయి. ఇట్లా ఎడ్లాపురం జిల్లాల ఆయా మాసాలల్లా చిన్నయి పెద్దయి జాతరలే జాతరలు. జాతరలకు పోయి ఆడ తమ తమ దుకాన్లతోని బతుకుదేరు చూసుకునేటోళ్ళు ఒక రకంగా సంచార జీవనం చేసేటోళ్ళే. గంగతీర్థం అయిందంటే ఇంకోటి, ఆ తిరుగు వాళ్ళ ప్రయాణం జాతరలతోటే ఉంటుంది. జాతరల పిల్లగాండ్లు పెద్దోళ్ళు ఏమేమి కొంటారో ఎసుంటి కొంటారో వాళ్ళకు మస్తు అనుభవం. అరేకు జాతరలా వాళ్ళుంటారు కానీ జాతర మొత్తం చూడ తీరేముండదు. గాజులు పిల్లగాండ్ల బొమ్మలు లేని దుకాన్లుంటే అది జాతర తీరు ఉండదు. ప్రతి జాతరలా ఈ దుకాణాలే పెద్ద ఆకర్షణ, ఆవశ్యకం అంటారు. ఎడ్లాపురం ఆదిలాబాద్ జిల్లాల దాదాపుగా హరేక్ మండలంలో చిన్నదో పెద్దదో జాతర ఉన్నది. జాతరల చుట్టాలు, దోస్తులు, పుట్టింటి బిడ్డలు కలుస్తారు. గప్పుడు ఊరు ముచ్చట్లు, కుటుంబం తీరు, తెన్ను అన్నీ మాట్లాడుకుంటే ఎంత ఆనందం. కాస్తకారి అన్నదాత మంచిగుంటే జాతర సుఖ కలకలలాడుతుంది. ఎక్కువ ఆనలు తక్కువ ఆనలు పంటలు వండకుంటే గా ప్రభావం అంగడి, జాతర, పండుగ పబ్బమేమిటిది మార్కెట్ మీదనే ఉంటుంది. ఇయ్యోడు ఆనలు పురాలతోని పంటల నష్టం జరిగింది. అయినా కానీ రైతు, కూలీ, కుల వృత్తుల కుటుంబాలు ధైర్యంగా ఉన్నాయి. ఎప్పుడు ఏటి జాతరలకు వాళ్ళంతా పోయి వస్తూనే ఉన్నారు. చలికాలం, సంక్రాంతి, శివరాత్రి పండుగల యాళ్ళ ఎడ్లాపురం జిల్లాల ఏ బస్సు చూసినా జాతరలకు పోయి వచ్చేటి జనమే. జాతరలు అందరికీ ఆదాయం ఇస్తున్నాయి. తాంసి రాములగుట్ట, వడూరు భైరాగిగుట్ట, కొంచాలిగుట్ట, బోర్లకుంట గివి స్థానికులు ఒక్కటై సంతోషంగా నిర్వహించుకునేటి జాతరలు. ఇక ఆదివాసీ జాతరలది ఒక ప్రత్యేకత. అక్కడ ఆదివాసీ బంధువులంతా కఠిన నియమ నిష్టలతోని దేవుళ్ళ పూజలు చేస్తారు. మంచిగా గమనిస్తే కెస్లాపూర్ నాగోబా, బుడెందేవ్ అసుంటి జాతరలకు ఎడ్ల బండ్లతోటి ఇప్పటికీ సుఖ ఎంత పద్ధతిగా పోయేస్తారు. ఆహార్యం ఎంత శోభిస్తుంది. చిన్న పెద్ద ఆదివాసీ జాతరలు జిల్లాల చూస్తూనే ఉన్నాము. ప్రతి జాతర ప్రఖ్యాతికి ఆ ప్రాంతంలోనే ఉండే కవులు, రచయితలు రచనలతోటి కృషి చేస్తూనే ఉన్నారు. కళాకారులు కృషి చేస్తున్నారు. రెండోయి శ్రీరాముల కొండకు రామస్మరణ గొనటానికి అండబాయక నుండే లక్ష్మణుడు ఎప్పుడు ఎంబడి జానకి. ఇప్పటి వరకు మీరు ఆదిలాబాద్ జిల్లాలో జరిగే జాతరలు, వాటి విశిష్టత గురించి రచయిత పత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం విన్నారు. ఇక ఈ ముచ్చట్లను మీరు మళ్ళా వినాలన్నా లేదా మీ దోస్తులకు కానీ చుట్టాలకు కానీ చెప్పి వినిపించాలన్నా మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక వాటిని మీరుండే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వినిపియండి. గట్లనే మన ఛానల్ని వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరవకుండ్రి.